ఈ ఈ తరంలో మీరు నటులే కాదు డైరెక్టర్ కూడా కాబట్టి ఈ తరంలో కొత్తగా వచ్చే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రోళ్ళకి డైరెక్టర్లకి కొత్తగా వచ్చే డైరెక్టర్లకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమంటారు? యంగ్స్టర్స్కి అంటే సజెషన్ మెసేజ్ ఎవరు గొక్కుని తీసుకునే స్టేజ్లో ఉండరు. ఆఫ్కోర్స్ ఉండరు. బట్ మనం చెప్పగలిగేది ఎప్పుడు ఉంటుంది. ఒక సీనియర్కి కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఒక కాంక్రీట్ స్ట్రెంగ్త్ తోటి కాకుండా చాలా సినిమా ఫీల్డ్లోకి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు అనే లాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మో 2 షార్ట్ ఫిల్మో అది 10,000తో తీయచ్చు, 1,00,000తో తీయచ్చు. అది తీసి పెట్టేసి వాటి గురించి కొన్ని ఉద్యోగాలు, బ్రహ్మాండమైన ఉద్యోగాలు అమెరికా నుంచి కూడా కొంతమంది 5 లక్షలు 6 లక్షలు శాలరీస్ ఉన్న ఉద్యోగాలు కూడా వదిలేసి ఇక్కడికి ట్రై చేయడానికి వస్తున్నారు. వాళ్ళలో కొంతమంది 1% 2% క్లిక్ అవుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని కాకుండా ఇప్పుడు మనం దేనికి పనికి వస్తాం, అవును, మన స్ట్రెంగ్త్ ఏంటి. ఇప్పుడు యాక్ట్ చేయడానికి వచ్చి ప్రతి ఒడు హీరో అనుకుంటే కుదరదు కదా, అంతే. కమెడియన్ అనుకుంటే కుదరదు కదా, విలన్ అనుకుంటే కుదరదు కదా. వాటికి మనం సరిపోమా, వాటికి సరిపోమని తెలిసి కూడా వాటి కోసం ప్రయత్నం చేసి మన కెరీర్లో ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నామా అనే ఐడియా లేకుండా చేస్తే మాత్రం యంగ్స్టర్స్ ఎవరైనా ఇబ్బంది పడతారు.